హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్ సైడ్ తెలుగు. శివగంగా థియేటర్ కాడ అసలు ఈ ఫైటింగ్ ఏంది, స్టంట్ ఏంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. నిన్న శివగంగా థియేటర్ కాడ అయితే అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది 3Dలో. 7:30కి మార్నింగ్ షో. 7:20కి నేను వెళ్ళిపోయా. లోపలికెళ్ళిపోయా. 7:30 వరకు మూవీ ఏయలేదు. 7:40కి అలా ఏశారు. కాకపోతే 3, 4 సెకండ్స్‌కే స్టక్ అయిపోయిందది. ఎందుకు స్టక్ అయిందో అర్థం కాలేదు. మళ్ళా టెక్నికల్ ఇష్యూ మళ్ళా చెక్ జేసి మళ్ళా ఏశారు. మళ్ళా 3, 4 సెకండ్స్‌కి స్టక్ అయిపోయింది. అలా 5 టైమ్స్ ఏస్తే 5 టైమ్స్ కూడా స్టక్ అయిపోయింది. మళ్ళా వాళ్ళు మొత్తం డోర్ క్లోజ్ జేసి లోపల మానిటర్ నుంచి పడేది. నుంచి పడేది మొత్తం డోర్ క్లోజ్ జేశారు. క్లోజ్ జేసి మరి టెక్నికల్ అలా రిపేర్ చేస్తున్నారు. అలా 7:30 నుంచి 8 దాకా టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. 8 దాకా ఏయలేదు. దాని తర్వాత 8:10కి అట్లా 8:10కి అట్లా ఏయడం జరిగింది. మళ్ళా అదే స్టంటు. అదే 9 దాకా అదే కంటిన్యూ అయింది. అంటే దాదాపు 1 ½ అవరు టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఖాళీగా థియేటర్‌లోనే కూర్చున్నాం. ఏస్తుర్రు, ఆపుతుర్రు, ఏస్తుర్రు, ఆపుతుర్రు. మళ్ళా టెక్నికల్ ఇష్యూ అని అది రిపేర్ చేయడం. మళ్ళా అట్లాంటప్పుడు మళ్ళా టైం ఒక 20 మినిట్స్ అలా చాలా వరకి టైం వేస్ట్ అయిపోయింది. 1 ½ అవర్ ఉత్తిగా కూర్చున్నాం అందులో. ఏం అర్థం కావట్లేదు మాకు. ఏందసలు సినిమా ఏస్తారా? ఉందా? లేదా? ఏది కన్ఫర్మ్ అసలు ఇయ్యట్లే. 10 మినిట్స్, 10 మినిట్స్, 10 మినిట్స్ అంటుర్రు. చాలా మంది ఫైర్ అయిపోయారింక. చాలా మందికి కోపమొచ్చి డైరెక్ట్ మేనేజర్ రూమ్ కాడికెళ్ళిపోయారు. క్యాబిన్ కాడికెళ్ళిపోయి మేనేజర్ లేడు. మేనేజర్‌ని కాల్ చేపిచ్చి రమ్మంటే మేనేజర్ వస్తున్నా అని సాగదీస్తుండు గాని రావట్లే ఇంకా. అంతలోకి పోలీసు వారొచ్చారు. పోలీసులు ఒక కానిస్టేబుల్స్ వచ్చారు. అసలేమైంది ఎవరు పిలిచిర్రో తెలీదు ఆడికి. ఏమైంది స్టంట్ ఏంది అంటే, "ఇట్లా మూవీ ఎయట్లేదు. మేము టికెట్ తీసుకొనొచ్చినాం. మూవీ టెక్నికల్ ఇష్యూ అంటుర్రు వాళ్ళు. 10 మినిట్స్, 10 మినిట్స్ అని ఇప్పుడు ఒక గంటన్నర అయింది మాకు. ఇంకా సినిమా ఎయట్లేదు" అని పోలీసుల్ని అడిగితే, పోలీసు వాళ్ళు ఆ వాచ్‌మెన్‌ని ఆడున్న వాళ్ళని అడిగితే, "మా మేనేజర్ వస్తుంది సార్. టెక్నికల్ ఇష్యూ" అని వాళ్ళ పాయింట్‌లో వాళ్ళు కరెక్టే చెప్తుర్రు. మన పాయింట్‌లో మనం కరెక్టే చెప్తున్నాం. మేనేజర్ రావడం జరిగింది. వాళ్ళతోని వీళ్ళతో మాట్లాడిండు ఫోన్‌ల. అటు ఇటు మొత్తం ఇంగ సినిమా ఆడదని తెలిసిపోయింది. తెలిసిపోతే ఇంగ వీళ్ళు చానా ఫైర్ అయిపోతుర్రు. సినిమాకి నాలాకొచ్చినోళ్ళు చానా మంది. అందరూ చానా అంటే చానా ఫైర్. "ఇంతసేపు ఏం చేసిర్రు మీరు? టెక్నికల్ ఇష్యూ అంటే నిన్న చూసుకోవాలి. ఇప్పుడు మాకు గంటన్నర టైం వేస్ట్. దాదాపు 2 గంటలు టైం వేస్ట్. మేము ఒక్కొక్కళ్ళు చానా దూరం నుంచొచ్చారు. దాదాపు 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ అక్కడ 3 ఉందని చానా దూరం నుంచొచ్చారు. అంతేకాకుండా కొంచెం సాఫ్ట్‌వేర్ జాబ్ వాళ్ళు కూడా మధ్యాహ్నం వన్ డే వన్ డే అంటున్నా. హాఫ్ డే లీవ్ పెట్టి ఈ సినిమా చూసిన తర్వాత ఎళ్దాం. హాఫ్ డే నుంచని వాళ్ళు అట్లొచ్చారు. కొంచెంమంది లీవ్ తీసుకున్నారు. వాళ్ళు చానా వాళ్ళ జాబ్స్ గూడా ఒకరోజు లీవ్ తీసుకొని వాళ్ళ వచ్చారు ఈ సినిమాకి. వచ్చినా గాని అసలు వాళ్ళు టెక్నికల్ ఇష్యూ అని ఏయలేదు. అదే ఫస్ట్ జెప్తే మేము ఏరే థియేటర్ కన్నా, లేకపోతే ఏరెక్కడికన్నా, లేకపోతే ఇంటికన్నా మేము వెళ్ళిపోదుముగా. ఇప్పటిదాకా మా టైం ఎందుకు వేస్ట్ చేశారని మేనేజర్ మీద చానా అంటే చానా ఫైర్ అయిపోయారు. పోలీసు వారు గూడా కంట్రోల్ జేశారు. దాని తర్వాత మా పైసలు ఎట్లా మరి ఇస్తారా టికెట్ ఏందని అడిగితే, బుక్ మై షోలో బుక్ చేసుకున్న వాళ్ళకి రిఫండ్ అయిపోతాయి పైసలు. ఎంత ఎంత జీఎస్టీ మొత్తం టోటల్ ఎంత పే చేశారో మీ యూపీఐ నుంచి అంతా రిఫండ్ అయిపోతాయి. మీకు రిటర్న్ వచ్చేసాయి. మళ్ళీ ఇంకోటి టికెట్లు అక్కడ కౌంటర్ కార్డ్ తీసుకున్నోళ్ళకి వాళ్ళకి క్యాష్ ఇయడం జరుగుతుంది. అదయిపోయింది. మళ్ళా తర్వాత పార్కింగ్ మనీ ఎవరు పార్కింగ్ మనీ వాళ్ళు టికెట్ ఇచ్చేసిండు. అవి గూడా ఇచ్చేసారని మేనేజర్ జెప్పేసిండు. ఇంక కొంచెం ఫైర్ అయిపోయారు మేనేజర్ గారు. ఫైర్ అంటున్నా మనవోళ్ళు మేనేజర్ పైన ఫైర్ అయ్యారు చానా. ఆ తర్వాత పార్కింగ్ పైసలు తీసుకోవడం జరిగింది. బుక్ మై షోలో రిఫండ్ అయిపోయినాయి. ఇంగ అక్కడ కొంచెం మంది ఏమంటుర్రంటే, "మా పైసలు మాకియ్యాలి. ప్లస్ దాంతో పాటు 2డీ వస్తుంది. 3డీ రాట్లేదు. 2డీలో ఫ్రీగా సినిమా చూపెట్టాలి. మా టైం వేస్ట్ చేసినందుకని" కొంచెంమంది గట్టిగా మాట్లాడిర్రు. లేదు అట్లా ఎట్లా కుదురుతదని మేనేజర్ గారు గూడా పోలీస్ వారు గూడా "అట్లా కుదరదు. కాకపోతే మీ టైం వేస్ట్ అయినందుకు సారీ అపాలజీస్ తెలుపుతున్నానని" మేనేజర్ గారు సారీ అని అందరికి చెప్పడం జరిగింది. ఇంగ ఆడితోటి అయిపోయింది. ఆడికే విరక్తి పుట్టింది. నాకు తలనొప్పి లేసిందసలు. ఏంది ఇది సినిమాకొచ్చినాం గిట్ల అయిపోయిందనా చానా మూడ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ పోయినోళ్ళంతా మేనేజర్‌ని, ఆ సినిమా థియేటర్‌ని బాగా డాష్ అని తిట్టుకుంటా పోతూనే ఉర్రు ఒక్కొక్కరు. ఇంగ నేను గూడా ఆడ నుంచి మళ్ళా ఐమాక్స్ కాడికెళ్ళడం జరిగింది. ఐమాక్స్ కాడికి పోయి ఆడ రివ్యూ తీసుకున్నాం. ఆ తర్వాత సినిమాకి పోదామంటే 5 మూవీస్. వారణాసి సూర్య గారు 5 మూవీస్ ఈవెంట్‌కి ప్రసాద్ ల్యాబ్స్ కాడికి ఆడికెళ్ళడం జరిగింది. ఆడ తీసుకొని వచ్చేకల్లా 10 అయిపోయింది. ఆల్‌మోస్ట్ 9-10 మధ్యలో అయిపోయింది. చానా హెడ్‌ఏక్ లేస్తుంది. ఇది నిన్ననే తీద్దామనుకున్న వీడియో. నిన్న ఈ షెడ్యూల్ ఉండడం వల్ల నిన్న కుదరలేదు. మళ్ళా
చానా హెడ్‌ఏక్ లేసింది. చలికి ఆడ నుంచి బైక్ మీద రావడం చానా అంటే చానా ఇబ్బందయిపోయింది. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు మార్నింగ్ తీసి మీకు ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను. ఇది ఇట్లా శివగంగ థియేటర్ కాడ 'దిల్‌సుఖ్‌నగర్' శివగంగ థియేటర్ కాడ ఈ స్టంట్ అయితే జరిగింది. నేను మూవీ థియేటర్ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు టెక్నికల్ ఇష్యూ ఉంటే ముందలనే చూసుకోండి. ఒకరోజు ముందల మీకు టైమ్ ఉంటది కదా! టైమ్ చూసుకోండి. లేకపోతే అది ఒకవేళ రాకపోతే మాకు బుక్ మై షోలో టికెట్లు పెట్టకండి. లేకపోతే టికెట్లు అమ్మకండి. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక అమ్మండి. అట్లాంటప్పుడు ఏం కాదు. మీరు చిన్న ప్రాబ్లమేలే అని లైట్ తీసుకొని టికెట్లు అమ్మేసి బుక్ మై షోలో పెట్టేసి మొత్తం అమ్మేస్తే వచ్చిన వాళ్ళు ఆడియన్స్ అంటే చానా ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళు టైమ్ వేస్ట్ జేసుకొని, వాళ్ళు జాబ్ వదులుకొని, ప్లస్ వాళ్ళు ఎక్కడి నుంచో 40, 50 కిలోమీటర్స్ నుంచి బైక్ ట్రావెల్ పొద్దుగాల చలిలో నుంచి వచ్చి అంత ఇబ్బంది పడ్డారు. అక్కడ మూవీ లేదు. వాళ్ళు ఎంత నిరాశతోటి పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే జూసుకుంటే నేను చానా అంటే చానా చానా అంటే చానా బాధతోటి నేను ఇంటికెళ్ళిన. నేను ఎల్బీ నగర్ నుంచి ఆడికి దిల్సుఖ్‌నగర్‌కి దాదాపు 6, 5 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసినందుకు నేనే ఇంత బాధపడితే ఒక్కొక్కళ్ళు 40 కిలోమీటర్స్ నుంచి వాళ్ళ ఉన్న పనులు వదులుకొని ఇంత దూరం వచ్చారు. వాళ్ళు ఇంకెంత బాధపడాలి? థియేటర్స్ వాళ్ళు గూడా ఆలోచించండి. టెక్నికల్ ఇష్యూ అయితే ఆపండి ఆ సినిమా. ఆ షో ఏయకండి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత షో ఏసుకోండి. ఇట్లా జేయడం వల్ల మీకు మీ థియేటర్స్‌కి బ్యాడ్ నేమ్ వస్తది. అంతే కాకుండా ఆడియన్స్ గూడా మీ థియేటర్‌కి ఇంకోసారి రారు. ఎవరు రాడింకా ఇంట్రెస్ట్ చూపరు. అక్కడోళ్ళు అంటున్నారు, "ఈ థియేటర్‌లో ఫస్ట్ టైమ్ కాదు. ఇది 2, 3 సార్లు అయింది ఇట్లా" అని అక్కడ ఒకాయన చెప్తూనే ఉండు. ఒకసారి నెక్స్ట్ టైమ్ అయితే ఈ థియేటర్‌లే కాదు చాలా థియేటర్‌లో అయితే వాళ్ళంతా ఈ వీడియో చూసినట్టయితే లేకపోతే థియేటర్ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళు ఈ వీడియో చూసైనా కొంచెం మారుతారేమో. టెక్నికల్ ఇష్యూ అయితే ఆపేసేయండి. ఇది కథ. మరి శివగంగా థియేటర్ కాడైతే ఈ స్టంట్ అయితే జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోండి. అదే విధంగా ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానెల్‌లో వస్తాయి. కాబట్టి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.